గడప లోపల కులం గడప దాటితే బీసీలం అనే సరికొత్త నినాదం తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సమీప భవిష్యత్తులో ఈ నినాదం ప్రతి వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబానికి ఇచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే నినాదం ప్రతి నట్టింటికి చేరితే బీసీల రాజ్యాధికారం సాధించడం సమస్య ఏమీ కాదనే ప్రచారం ఉంది. రాజ్యాధికారం సాధన దిశగా బీసీ కులాల సమన్వయ వేదిక ఆవిర్భవించిందని వ్యవస్థాపక అధ్యక్షులు అయిన సీనియర్ నేత మరియు బీసీ దిగ్గజం బొమ్మ రఘురాం నేత పేర్కొన్నారు. కులాల వారీగా మనుగడలో ఉన్న వెనుకబడిన తరగతుల సంఘాలను సమన్వయపరిచి లక్ష్య సాధన కోసం అడుగులేసేందుకు తమ వేదిక వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నదని కూడా ఆయన పేర్కొన్నారు. బీసీలు విడివిడిగా ఉంటే కార్యకలాపాలు కొనసాగిస్తే రాజ్యాధికారాన్ని సాధించలేరని, అందువలనే వారిలో చైతన్యం కలిగించడం మరియు భరోసా ఇవ్వడం ద్వారా రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకురావడమే తమ లక్ష్యమని రఘురాం నేత స్పష్టం చేశారు. ఇప్పుడు బీసీలు రాజ్యాధికార సాధనకు ఉపక్రమించేందుకు సరైన సమయమని కూడా పేర్కొన్నారు. మినీ ఇండియాగా పేరు ప్రఖ్యాతులు గంచిన ఎల్బీనగర్ గడ్డ బీసీలకు అడ్డా అని స్పష్టం చేశారు. ఇంటి వరకే కులం, బయట మాత్రం బీసీలు అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ వంట పట్టించుకున్నప్పుడు శిష్యులకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూద్దామని కూడా ఆయన సవాల్ చేశారు. బీసీలు ఎవరికి తగ్గు ఉండాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్న బీసీ కులాల సమన్వయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ దిగ్గజం బొమ్మ రఘురాం నేత గారి వద్ద ఉన్నాము. ఇటీవలి కాలంలో అనేక పరిణామాలు రాజకీయ పరంగా కావచ్చు, ఈ రాష్ట్ర విభజన కావచ్చు, దేశ పరిణామాలు కావచ్చు సంభవించిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే తాజాగా బీసీలు రాజ్యాధికారం అనే అంశం బాగా తెరపైకి వచ్చింది. ఇది మంచి తరుణం అనే భావం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ బీసీ కులాల సమన్వయ వేదిక తరఫున రఘురాం నేత గారు చేస్తున్న పోరాటం కావచ్చు, ప్రయత్నాలు కావచ్చు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. రఘురాం నేత గారు చెప్పండి, బీసీ కులాల సమన్వయ వేదిక కార్యకలాపం. బీసీ కులాల సమన్వయ వేదిక ద్వారా ఈరోజు బీసీ వాదం చాలా అన్ని అట్టడుగున్న గ్రామాలు ఇవాళ రాజ్యాధికారం రావడానికి ప్రయత్నిస్తున్నాయి. మరి ఈ రాజ్యాధికారంలో బీసీల వేదికలు మరి ముఖ్యంగా 2-3 వేదికలు గట్టిగా ఉన్నాయి. కాబట్టి ఆ వేదికలన్నీ సమన్వయంతో వచ్చి రాజ్యాధికారం సాధించుకోవడానికి ముందుకు రావాలని ఆహ్వానిస్తూ అందరినీ ఒకే వేదికపైకి వస్తేనే మనం సాధించగలుగుతామనే ఆలోచన మా వేదిక ద్వారా మీకు అందరికీ వేడుకుంటున్నాను. అంటే ఇప్పుడు బీసీలకు రాజ్యాధికారం అనేది అందని ద్రాక్షగా ఎందుకు మిగిలిపోయిందని మీ విశ్లేషణ? అందని ద్రాక్ష అంటూ ఉండదు. అందుకోవడానికి ప్రయత్నించడం గత 75 సంవత్సరాలు మన జాతి అందరికి సేవ చేయడానికి ఉంది. కానీ రాజకీయ స్పృహ లేకుండా మరి అవతలకి అయ్యే పార్టీలకు జెండలు మోస్తూ అగ్రవర్ణాల వాళ్ళు చెప్పింది మనం వింటూ మన కులాలని మననే ఒక చాకలి, ఒక మంగలి, ఒక యాదవ, ఒక ఆరకట్కే, ఒక పద్మశాలి, చేనేత ఇట్లాంటి కులాలని ఒక గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ పోటీ చేయడానికి వస్తే అక్కడ బీసీ కోటల్ని వస్తే అగ్రవర్ణాలకు ఎవరైతే దగ్గర ఉంటాడో వాడిని గెలిపించుకోవడానికి వాని చేతిలో ఉంటాడు. కాబట్టి వాడిని చేయడానికి కుల విభజన చేశారు. కుల విభజన అంటే అరే అది నా చాకలి కానీ ఇంటికాడ నువ్వు నిలబడతావురా, అదే ఆ కళ్ళు పోసే గౌడు కాడ నువ్వు నిలబడతావురా, ఇట్లా ఈ రకంగా కట్కే ఆరకట్కే ఉంటుంది మట్టం కొడతారు, ఆ కూర కొట్టడం దగ్గర ఉంటావురా అని ఊర్లలో ఊరు భాషతో వాళ్ళని పెట్టి అది చేయడం. వానికి ఎవడైతే అనుకూలం ఉన్న కులానికి వాడు మద్దతు ఇచ్చి గెలిపించుకుంటాడు. మనమేమనుకుంటున్నాం బీసీలం కాదు. మన శక్తితోని మనమే నిలబడి గెలిచినప్పుడే అది బీసీ రాజ్యాధికారం. ఇవాళ నిన్న ప్రకటించారు బీసీలు. నేను నిన్ననే అక్కడే ఉన్నప్పుడు కొన్ని కులాలు వచ్చి కలిసినాయి.
అన్న మాకు వచ్చేసిన బీసీలోకి వచ్చింది. ఏమొచ్చింది? మగవాడేమో నెంబర్ తిరగాలి, భార్య పేరు మీద ఎస్సీ గెలిపించుకుంటావు, మగవాడు ఆయన నెంబర్ తిరగాలి, ఈయన ఈ నెంబర్ తిరగాలి. అది కాదు నిజమైన రాజ్యం. భార్య నిలబెట్టినప్పుడు భర్త ఇద్దరే నిలబడాలి. మళ్ళా రెండింటి కాడ ఆయన ఆమె ఈ వేదిక. ఇది కాదు, అది కూడా మోసం ఇవాళ జరుగుతుంది. బీసీ రాజ్యాధికారంగా బీసీలే ప్రకటించాలి టికెట్ తెచ్చుకోవడానికి, బీసీలే బీఫామ్ ఇచ్చే అధికారం తెచ్చుకోవాలి. అప్పుడే మనం నిజమైన తెలంగాణలో బీసీ వాదం ఉంటుందని నేను కోరుతున్నాను. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇదేదో ఒక బానిసత్వం లాగా, లేకపోతే మన శక్తిని తక్కువ అంచనా వేయడం అనేది ఏదన్నా ఒక వీక్నెస్ లాగా కనిపిస్తుంది. దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? బానిసత్వం అంటే బదులు వ్యక్తి స్వార్థం, కులం విభజిస్తున్నాడు అనేది గుర్తుపెట్టకోకుండా అందరం మన సమన్వయంతో నుండి ఎవడో మన దాంట్లో నలుగురికి నిలబడడం కాదు, ఒకరే నిలబడడం. దాన్ని నిస్వార్థంగా ప్రజల్లోకి వెళ్ళి నేను బీసీని నాకు ఓటు, లేకపోతే యాదవ్ సమాజం ఉంటుంది, గౌడ సమాజం ఉంటుంది, పద్మశాలి, అక్కడ ఏమన్నా కాంప్రమైజ్ కానీ ఎవరు ఊర్లో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, నువ్వు సర్పంచ్ అయితే ఆడు ఉప సర్పంచ్, అట్లా మీరు కాంప్రమైజ్ అయ్యి పోవాలని, ముందుకు పోవాలని. కానీ కుట్రలో భాగంగా మనం ఆ ఒళ్ళలో ఇరుకొద్దని నేను విన్నవించుకుంటున్నాను. అంటే దీనికి అసలు బీసీల అంశం వచ్చేసరికి ఇది ఎస్సీ ఎస్టీ లాగా రాజ్యాంగంలో ఇది ఎందుకు రాలేదంటారు? ఇది మూలంలో లోపం ఉందా? కులంలో లోపం అంటే నాయకత్వంలో మన బీసీల రాజకీయంగా ఉన్నవాళ్ళు, ధనంతో ఉన్నవాడు, వాడు కూడా స్వార్థపరుడే, వాడు కూడా అగ్రవర్ణాలకు జతలనే కలుస్తాడు. కాబట్టి అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం. కానీ ఇప్పుడు వచ్చేసింది చాలా ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది రేపు మనమే కొట్లాడతాం. బీసీ కులాలు, నేను పద్మశాలిని, నేను గౌడ్ని, నేను యాదవ్నని మన కుల పంచాయతీ తప్ప ఇప్పుడు ఇంకా వేరేం ఉండదు. ఈ రిజర్వేషన్లా మీరు తెలుసుకొని మా దగ్గర రండి, మేము ప్రకటిస్తామని అధిష్టానం చెప్తుంది. కానీ మనం ఆ స్వార్థం లేకుండా మనలో రాజ్యాధికారం నిజంగా రావాలని కోరితే ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో బీసీలు గెలిస్తేనే రాజ్యాధికారం వస్తుంది. ఏదైనా కింద భూమి అయిన వేసేస్తేనే, పిల్లర్లు వేస్తేనే వస్తాయి, స్లాబ్ అయితే డైరెక్ట్ రాదు. కాబట్టి ఎలక్షన్లు, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు రాజ్యాధికారం రావడానికి దిక్సూచి రేపు అదే. కాబట్టి అత్యధిక సంఖ్యలో బీసీలు అందరూ అక్కడ ఉన్న రాజకీయంగా ఉన్నా కానీ, బీసీ వేదికలు ఉన్నా కానీ, మన వాళ్ళు మనమే పరిష్కరించుకొని ఒక వ్యక్తికి ఇండిపెండెంట్గా చేపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. కులాల వారిగా పోరాటం రావద్దని కోరుకుంటున్నా. అయినా కులాల వారిగా పోరాటం, కులాల వారిగా ఇంకా ఎక్కువ పంచాయతీలు అవుతాయి. ఇప్పటికీ వేరు, ఇప్పుడు కులాల పంచాయతీ కంపల్సరీ అవుతుంది. కాబట్టి అది జాగ్రత్త చేసుకొని మనం సమన్వయంగా ఉంటూ మనలో ఎవడు మంచిగా ఆర్థికంగా, రాజకీయంగా, ప్రజల్లో ప్రజాసేవ చేసేవాడికి ఇండిపెండెంట్గా గెలిపించుకోవడానికి ప్రయత్నించాలని నేను మనవి చేస్తున్నాను. అంటే ఇప్పుడు సీక్రెట్ బ్యాలెట్ ఉన్న పరిస్థితుల్లో కూడా అగ్రవర్ణాలు కావచ్చు, బాగా స్వార్థానికి ప్రలోభపరిచే శక్తులకి ఎందుకు భయపడే పరిస్థితి ఉంది? సీక్రెట్ అనేది ఉండదు అక్కడ. సీక్రెట్ ఎందుకు ఉంటుంది? నీ ఆత్మవిశ్వాసంతో వేసే ఓటని, ఆత్మవిశ్వాసం ఓటుని సీక్రెట్ ఎట్లా? సీక్రెట్లోనే వాడు బహిరంగతంగానే వీళ్ళతో ఉంటున్నది. నువ్వెవరో నేను ఎవరో తెలియదు, ఆడ తెలుసు ఊర్లల్లో నువ్వే పార్టీ నేనే పార్టీ అన్నకి ఇంకా అదే ఇక్కడ ఉంటుంది. కాబట్టి మనం అదే అంటున్నాను, అత్యధికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎవరైతే ఉంటారో వాళ్ళని గెలిపించమని చెప్తున్నాం. ఇది వచ్చినప్పుడే, ఈ బేస్ వచ్చినప్పుడే మనం ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాం. ఎమ్మెల్యేతో మనకు కూడా అప్పుడు మన నాయకుడు ఎవరు అనేది మనం సూచిస్తాం. కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుతుంది. అంటే ఇప్పుడున్న బీసీ వెనుకబడిన కులాల్లో బీసీ భావజాలం లేకపోతే రాజ్యాధికార సంకల్పం ఉందంటారా? రాజ్యాధికార సంకల్పం ఉంది. ఎవరి దగ్గర ఉంది? కింది స్థాయిలో ఉంది. నీకు బీసీలల్లా ఈరోజు
బీసీ లీడర్ ఎవరని చెప్పగలుగుతారా అని అడుగుతున్నా. బీసీకి లీడర్ ఎవరున్నారు? ఇలా పలానా పార్టీలా పలానా మనుషులు, పలానా రెడ్డి గ్రూప్లో పలానా రెడ్డి చెప్తే ఆ రెడ్డి వర్గం అంత ఒకటైపోతుంది. ఒక వెల్మ ఉన్నది, ఒక కమ్మ ఉన్నది, వాళ్ళకి నాయకుడు ఉండు. నీకెక్కడున్నాడు అని అడుగుతున్నా. నాయకుడు ఏడి? మనకు బీసీ నాయకుడు ఏడి? దిక్సూచి చెప్పడానికి ఎవరు? వేలు పెట్టి చూపించేవాడు ఎవడున్నాడు? ఎవరు లేదు. అన్ని వేదికలు వేదికలు వేదికలు. ఎవరి వేదిక వాళ్ళది, ఎవరి పార్టీ అది. సరే వేదిక పెట్టినావు, పార్టీలు అనుబంధంగా పోతున్నావు కదా, మరి అది ఎట్లయితే వేదిక అన్నది? దాన్ని అందరం సమన్వయం చేసుకొని ఒక వేదిక ఉండి రాజకీయంగా పోరాడితేనే వస్తుంది. ఈ వేదికలు అన్ని పక్కన పెడదాం, జెండాలు పక్కన పెడదాం, అందరం ఒక్కడవుదాం, రాజ్యాధికారం సాధిద్దాం. అయితే మీరన్న పాయింట్లో రాజ్యాధికారం బీసీలకు అనేది మంచి ఇప్పుడు పబ్లిక్లో ఉన్నమాట ఉంది. అయితే దీనికి ఒక రాజ్యాధికారం రావాలంటే ఒక పొలిటికల్ పార్టీ అనేది ఒక గొడుగులాగా ఉండాలి. పొలిటికల్ పార్టీలు ఆల్రెడీ 2 పార్టీలు వచ్చినాయి. అవి మీ అందరికీ తెలుసు. అవి కాదు, ఇవన్నీ పొలిటికల్ కాదు. ఒకటి పార్టీ పెట్టాలి, అప్పుడే వస్తాం. కానీ నీ స్వార్థంతో నువ్వు పార్టీ, నే పార్టీ. ఇలా బీసీ కులాల వేదికలు ఎన్ని ఏర్పడ్డాయో రేపు బీసీ పార్టీలు కూడా అన్నీ వాళ్ళే పెట్టిస్తారు. అగ్రవర్ణాలే ఇతర పార్టీ వాళ్ళే పెట్టిస్తారు. అది దాంట్లో మరి ఎవడు బలి అవుతాడు? మళ్ళీ మాయమై బలి అవుతాడు, మళ్ళీ బీసీలే బలి అవుతారు. రేపు ఇలా 2 పార్టీలు వచ్చినాయి, ఇంకా రేపు 4 పార్టీలు వస్తాయి. మళ్ళీ ఇతర పార్టీలకు మళ్ళీ పోయేవాడు పార్టీలో ఉన్నవాడు పార్టీలో ఉంటాడు. కానీ నాయకుడుగా ఒకరు ముందుకు రావాలి, నాయకుడిగా ఒకరు ముందుకు రావాలి. వచ్చినప్పుడే రాజ్యాధికారం సాధిస్తాం. ఇట్లా ప్రజల్ని మభ్యపెట్టి చేస్తున్నందుకు ప్రజల్ని మభ్యపెట్టదు. ఎవరన్నా ఒకరు నాయకత్వం వహిస్తే తప్పకుండా రాజ్యాధికారం వస్తాయి. నాయకత్వం వహించినన్ని రోజులు ఇంకా ఇవాళ ఈ రకంగా బతున్న మా బీసీ కోట మాది. ఇక మీకు కోటి ఇచ్చిన మీదేంద్ర మాదేది. మళ్ళా రాజ్యాధికారం ఒకవేళ గట్టిగా బీసీలు అది ఉన్నా కూడా రేపు సీఎం పదవి అనుకో, ఎమ్మెల్యే అనుకో, ఎవరన్నా అనుకో, వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి నుంచి మళ్ళా ప్రధానమంత్రిని చేసిన, సీఎం చేసిన, మనం బీసీని ఒక సీఎం చేసినా కూడా ఉప ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉంటారు, నడిపేది వాళ్ళే, మనం డమ్మిగానే ఉంటాం. ఆ ధైర్యం రావాలంటే ఒక లీడర్ రావాలి, ఆ వేదికలన్నీ ఒకటి కావాలి, వాళ్ళ సపోర్ట్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనం సాధిస్తాం. అంటే కుట్ర కోణం ఇంకా తరాలు గడిచినా కూడా జరుగుతుందంటారు. కుట్ర కోణం ఇంతకుముందు కూడా అగ్రవర్ణాలు మనకు అన్ని సహాయాలు వాళ్ళు మనకు చేసేవాళ్ళు. ఆర్థికంగా రాజకీయంగా కాకుండా ఆర్థికంగా మనం ఒప్పుకుంటాం. సహాయ సహకారాలు చాలా అందిస్తారు. ఎందుకు అందిస్తారంటే వాడు మనకు సేవ చేస్తాడు కాబట్టి. సేవ చేసేవాడికి మనం ఇష్టంగా నువ్వు సేవ చేస్తే నీకు గుర్తింపు ఇస్తాం, వాళ్ళు కూడా అన్ని ఇస్తారు. అదేం లేదు. రాబోయే కాలం ఇంకా ఎక్కువ కుట్రలు జరుగుతాయి. ఇప్పటికన్నా ఇప్పుడు కుట్రలు వేరు, ఇప్పుడు జరిగే కుట్రలు వేరు, ఇక నుంచి జరిగే కుట్రలు వేరు. అంటే ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కూడా గవర్నమెంట్ 2 years అయిపోయింది. అంతకుముందు స్వాతంత్రం వచ్చి కూడా 7 దశాబ్దాలు అయింది. మీరు చెప్పిన దాన్ని బట్టి కొత్త రాజకీయ పార్టీ ద్వారానే రాజ్యాధికారం అనేది ఒక పాయింట్. దీన్ని మనకు ఈ కళ అంటే ముందు రాజకీయ పార్టీ ఎప్పుడు సహకారం అయ్యే అవకాశం? రాజకీయ ప్రక్రియ ఇప్పుడు నాయకుడు రాని రోజులు ఉండదు. ఎవరో ఒకరు అల్లూరు సీతారామరాజు లేక ఎవరో ఒకరు రావాలి. వచ్చినప్పుడు వస్తుంది. ఎవరో ఒకరు ముందు అడుగేస్తే వస్తుంది. 10 మంది అడుగేస్తే మరి నాకు గుర్తింపు రావాలని నేను చూశాను, నీకు గుర్తింపు రావాలి, నువ్వు చూసాయని. అట్లా కాదు. ఎవరికో ఒకరు రాని. ఇప్పుడు ఒక ఇంట్లో ఫంక్షన్ అయితే లేకపోతే మన ఇంట్లో ఒక అన్నం వంతే 10 మందిని తింటాం. మనం 10 మంది వంతే ఏం తింటాం? 10 మందిని దాంట్లోనే ఒక గిన్నెల్ని వండడానికి ప్రయత్నం చేస్తే వాడు ఉప్పు వేసే, వాడు చక్కెర వేసే, ఎవరి ఆలోచన ప్రకారం అది చేస్తుంది. కానీ సింగిల్ మ్యాన్గా రావాలని కోరుకుంటున్నాం. అంటే దీనికి ఏమన్నా టైం పడుతుందా? టైం చాలా పడుతుంది. ఇప్పుడు మనం అనుకున్నంత 40% సాధించినాం.
అవన్నీ భ్రమ. అద్దంలో మన ముఖం చూసుకున్నట్టే. అది రావాలంటే స్వార్థపూరితంగా ఒకడు ఏ స్వార్థం నిస్వార్థంగా రావాలనే కోరుకుంటున్నాం. లేదా ఈ వేదికలకు ఈ కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలే తిరుగుబాటు జరుగుతుంది. యువకులతోని విద్యావంతులతోని చాలా తిరుగుబాటు జరుగుతుంది. అంటే బీసీ కులాల సమన్వయ వేదిక ద్వారా మీరు ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అందరినీ అంటే పొలిటికల్ పార్టీ కానీ లేకపోతే అందరినీ కలిపిపోయే పరిస్థితి ఒక ఫోరం లాగా? నేను అన్ని వేదికల దగ్గరికి పోతున్నాను, పిలిచి కమిటీని పోతున్నా, నాకు పిలిచి కమిటీకి పోతున్నా. మేము రౌండ్ టేబుల్ సమస్య ఒకటే వాదం చెప్తా ఉన్నాం. ఇంటి లోపల కులం, ఇంటి లోపల కులం, గడప లోపల కులం, గడప దాటితే బీసీలం, గడప దాటితే బీసీలం అన్నప్పుడే మనం రాజ్యాధికారం సాధిస్తాం అనేది నా నినాదం. గడప దాటితే బీసీ, గడప లోపల కులం, గడప దాటితే బీసీలం అనే నినాదం రావాలని నేను ప్రతి వేదికలో చెప్తా ఉన్నాను. ఇక్కడ కూడా మీ ద్వారా తెలపాలని కూడా కోరుతున్నాను. అప్పుడు మనం రాజ్యాధికారం సాధిస్తాం. అంతవరకు సాధించాం. అంటే దీనికి ఒక రాడికల్ మూవ్మెంట్ అవసరం అంటారా? రాడికల్ మూవ్మెంట్ కంపల్సరీ అవసరం. ఇంకొక ప్రమాదం మీకు చెప్తాను. వాళ్ళు ఇప్పుడు కాదు, గత 15-20 సంవత్సరాల నుంచే పసిగట్టారు. బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయాలి? ఒక అమ్మాయిని చేసుకోవాలి, ఒక అబ్బాయిని చేసుకోవాలి. అది పెద్ద ప్రమాదం. అది ఎవరు గమనిస్తలేరు. రేపు కుట్ర ఇది. రేపు బీసీ నిలబడ్డే ఒక ఎస్సీ కోటలో ఒక అమ్మాయికి వచ్చిందనుకో, ఎస్సీ ఆ అమ్మాయి రెడ్డి భార్య, ఎస్సీ కోటలో ఆమెకు వస్తుంది, ఆమెకి ఇస్తాడు. ఎవరిది పెత్తనం? ఇప్పుడు మనం ఆల్రెడీ ఎవరు ఇంట్లుంటుంది? బీసీ అమ్మాయి, బీసీ అబ్బాయి రెడ్డి అమ్మాయిని చేసుకుంది. రెడ్డి అమ్మాయికి ఓసీలు వచ్చింది, ఆడు బీసీ. మళ్ళీ పెత్తనం వాళ్ళకే ఉంటుంది. ఎటు తిరుగో వాళ్ళకే ఉంటుంది. అంటే దిగ్బంధం చేస్తారంటారు. అది కంపల్సరీ అయిపోతుంది. అది ఎవరు గమనిస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు. అది ఇవి జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి అయితే మీరు చూస్తారు. ప్రతి ఒక్కరు ఈ కులాల వారిగా అత్యధికంగా ధనవంతుడు విద్యావంతుడు ఉంటే వాళ్ళని వేసేసుకుంటారు. వాళ్ళ గుహలో వేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. దాని విరుగుడు ఎట్లా? విరుగుడు ఉండదు. ఇది ఎక్కడ ఉంటుంది? నీ కులం నువ్వు, నా కులం నేనుండే ఇంతకుముందు ఆ అమ్మాయిని చేసుకోవడానికి. కులాలని ఆ కులంలో కూడా మళ్ళీ ఏదో తేడా అందులో ఉంటుంది. ఆ తేడాల అంటే ఆ కుటుంబాన్ని మనం చేసుకొని మన చెల్లెల వరకు అవుతుంది, మన అన్న వరుస అవుతుంది. ఈ టైప్లో మనం ఉండే. ఇప్పుడు ఎవరికి అగ్రవర్ణాల కులాలు లేవు, మతాలు లేవు, పోయి పెళ్లి చేసుకుంటున్నారు. అందుకు ఇవి మనం సాధించలేవు. నువ్వు నిజమైన ఒరిజినల్ బీసీకి బీసీని చేసుకో. నేను యాదవ్ బిడ్డని పద్మశాలి చేసుకో, పద్మశాలి బిడ్డని గౌడ్ చేసుకో, వాళ్ళకి చేసుకో. కొత్త యాంగిల్ వాళ్ళు చేసుకోరు. నేను దాన్ని అదంటే కులానికి మరి ఆన్యం తీసుకోలే. వాడు పద్మశాలి ఎందుకు, ఇలా గౌడ్ ఎందుకు, యాదవ్ ఎందుకు, వాళ్ళ బిడ్డలు ఎందుకు చేసుకుంటున్నాను? ఇవాళ ప్రముఖులు అందరూ అంతే కదా. ఇవాళ రాజకీయంగా ఉన్న ప్రముఖుల భార్యలు అందరూ బీసీలే. ప్రముఖులు ఉన్న ఇంట్లో భార్యల్ని చూడండి, ఇంటర్వ్యూ చేయండి, మనకు తెలియని చాలా ఉంటాయి. వాళ్ళు రాజకీయంగా వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది, చేసుకుంటారు. సరే, ఇంకో ముఖ్యమైన ప్రశ్న. రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం హ్యాపీగా ముందుకు అవుతున్నారు. అది దేశంలో అప్పుడు కూడా బీసీ జనాభా బాగానే ఉంది కదా. ఈ రాజ్యాంగంలో అప్పుడు వాళ్ళ కమిటీ వాళ్ళు ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్ల అవసరం రాలేదు? అంబేద్కర్ గారు మనకు రాజ్యాధికారంలో రావడానికి మనకు హక్కులు కల్పించిండు, స్వేచ్ఛని కల్పించిండు. దాన్ని కొందరు అగ్రవర్ణాలు, రాజకీయ మేధావులు ఆలోచన చేసే
వీళ్ళకి చైతన్యం, రాజకీయ చైతన్యం వస్తుంది. కాబట్టి వీళ్ళని ఎట్లా విభజించాలనేది వాళ్ళు రచించి వాళ్ళ బంధంలో మనం ఎక్కిపోయాం. ఆ ఇరుకుడే ఇప్పటికీ మన తాత ముత్తాత చేసిన తప్పులు పిల్లలు కూడా అదే చేస్తారు. ఇప్పుడు కూడా జనరేషన్ కూడా మరి ఇప్పటి జనరేషన్ కూడా చరిత్ర లేకుండా చేసేసారు. ఇవాళ మీరు చెప్తా, అతి కొద్ది మంది వేళ్ల మీదనే ఉన్నారు మన వీరులు వీరమణులు. చాకలి ఐలమ్మ అనుకో, సర్వై పాపన్న అనుకో, కొండా లక్ష్మణ్ బాబు అనుకో, ఉదాహరణ ఇట్లా కులాల వారిగా విభజించారు. మనం తెలంగాణ వచ్చిన తర్వాత అంతకు ముందుకు సమన్వయంతో అన్ని కులాలు కలిసి చాకలి ఐలమ్మ జయంతిని ఇవన్నీ చేసేది. కొండా లక్ష్మణ్ బాబుని వర్ధంతి జయంతిని అందరూ అన్ని కులాలు వచ్చి అందరినీ సర్వై పాపన్న అన్ని కులాలు చేశారు. ఇవాళ ఏమైంది, పద్మశాలి జాతి ఉంటే కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్వై పాపన్న అంటే గౌడ జాతి వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళు వేసుకోవాలి, అంటే దీన్ని ఉంటే రజకులు చేసుకోవాలి. ఎక్కడ న్యాయం అండి? వాళ్ళకు 15 లక్షలు ఇవ్వాలి, వాళ్ళకు 10 లక్షలు ఇవ్వాలి. నువ్వు డబ్బు ఎందుకురా? నా వేదికని నేను చేసుకుంటున్నాను, నా మనిషిని నేను గౌరవించుకుంటున్నప్పుడు నువ్వు డబ్బు ఏ రుజువు పెట్టి ఆ నాయకులకి అది చేసి మా అందులో ఉన్న కులాల వారిగా ఉన్న వాళ్ళని కూడా మనం పద్మశాలి నేను ఉదాహరణ నా వర్గం నేను అలా ఉంటుంది. అదే వాడు 10 లక్షలు తెచ్చి జాతీయ అందులో రవీంద్ర భారతులు చేసిండు, నాకు 2 లక్షలు ఇవ్వాలి కదా, మాకు కూడా వేదిక ఉంది కదా, అడిగాడు తీసుకోడు. కాబట్టి నా ఖర్చు అయింది అడిగాడు. ఇంట్లో కూడా మా వర్గాల నుంచి ఇస్తున్నారు. కులంలో కూడా కుల వర్గంలో కూడా విభజన జరుగుతుంది. కుల ఐక్యత లేకుండా ఎందుకు ఐక్యత లేకుండా ఒక రాజకీయంగా పోవాలి, ఒక రోడ్డు మీద తిరగాలి. ఈ టైప్లో మనని చేస్తున్నారు. అది పార్టీలను కూడా కోరుతున్నాను, అధికార పార్టీని ఇప్పుడున్న అధికార పార్టీని కూడా కోరుతున్నాను. దయచేసి ఈ ఏమన్నా ఉంటే మహానుభావులని స్మరించుకోవడానికి వాళ్ళకు 2 ఎకరాల ల్యాండా, వాళ్ళకు భవనమా, ఇంకా ఏదైనా కట్టేయడానికి చేయండి. కానీ జయంతి వర్ధంతి ఉత్సవాలకు ఎలాంటి సహకారం అందించొద్దు. మేము మా జాతి బిడ్డని మేము గౌరవించుకుంటాం, మేము జయంతి చేసుకుంటాం, మేము వర్ధంతి చేసుకుంటాం. మీరు డబ్బులు ఇచ్చి రవీంద్ర భారతిలో ఇంకా ఎక్కడనో పెడతా హోటల్లో పెడతామంటే అది తప్పు. మమ్మల్ని అవమానించినట్టే మా మహానుభావులను కూడా అవమానించారు. నా తండ్రి చనిపోతే నీ దగ్గర చెందేసుకొని తీసుకుంటానా? నా తల్లి చనిపోతే నేను ఇంకొకరి దగ్గర తెచ్చి చేస్తానా? నా తల్లి మా మార్గదర్శకుడు మేమే పెడతాం, నువ్వెందుకు పెట్టాలి? నా తల్లి శవానికి నా తండ్రి శవానికి నువ్వు ఓడి. అది తప్పు, అది కాదు. మన బీసీ జాతులకు కూడా బిడ్డలకు చెప్తున్నా, మహానుభావులు వంశంలో పుట్టిన వాళ్ళం. మన ఆలయ స్ఫూర్తితో వాళ్ళు తినకున్నా ఎవరిని అడగలే, వాళ్ళు తెచ్చుకున్నారా, ఏం చేసారు, వారం రోజు పస్తులుండి పని చేసి తిన్నారు. కాబట్టి మనకి ఇవాళ ఆర్థికంగా, రాజకీయంగా, విద్యావంతులంగా అన్నీ మనకి ఇచ్చిండ్రు, వచ్చినాయి. కాబట్టి మనం వాళ్ళని వర్ధంతులకు జయంతులకు అడగొద్దని మనం చేస్తున్నాం. సరే, ఇప్పుడు బీసీ కులాలకు సంబంధించి ప్రధానమంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు, మంత్రులు, వాళ్ళ రోల్ ఏం లేదంటారా ఇందులో? వాళ్ళ రోలు ఉంటుంది, కానీ సమయం వాళ్ళకు ధైర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక రాజకీయ బందీ, వాళ్ళకు లిమిట్స్ ఉంటాయి. గట్టిగా ఉల్టా తిరుగుతుంది, పదైపోతుంది. వాని స్వార్థం వాడుతుంది, ఆ స్వార్థంలో వాడు బలి అయిపోయాడు. అందులో వాని కుటుంబానికి చేసుకోడు, జాతికి ఏం చేస్తాడు? కాబట్టి వాని స్వార్థం వానికి, వాడు సంపాదించుకోవాలి, వాని పిల్లలు సంపాదించాలి, వాని మన్మని సంపాదించాలి, ఇంకేమో చేయాలి తప్ప జాతి గురించి చేసేది ఏముండదు. చేసినా ఈ 5-10కి ఇచ్చే పూలదండల పైసలు ఖర్చులు తప్ప ఇక వేరే ఏమి ఉండదు. సరే, బీసీ కులాల సమన్వయ తదుపరి కార్యాచరణ? బీసీ కులాల సమన్వయ తదుపరి కార్యక్రమం బీసీ రాజ్యాధికారం రావడానికి నా భాగస్వామ్యం ఉండాలని, నేను నా వంతు నేను పని చేస్తానని కోరుకుంటూ, ఎలాంటి స్వార్థం లేకుండా చేస్తూ, అలాగే మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్రపతి గారిని కూడా కోరాలని, లేఖ ద్వారానా లేదా మేము కలవడమా మా కమిటీ కూర్చొని మేము నిర్ణయించుకుంటాం. ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తాం, అలాగే ఇంకా ఇతర నాయకులను కూడా కలుస్తాం. మేము ఆయనకు ఎందుకు ఇవ్వాలంటే స్వతంత్ర సమరయోధుడు, అంతర్జాతీయ స్థాయిలో
ఆయన స్వతంత్ర సమరయోధులకు సేవలు చేసి అది ఎవరు ఇప్పటికి బయటకు తీయరు. స్వతంత్ర జాతీయ స్థాయిలో చేసిన వ్యక్తికి ఆయన ఆ రోజు జాతీయ స్థాయి అధ్యక్షుడు. అలాంటి సేవలు ఎన్నో చేసి అతన్ని రాష్ట్రానికి పరిమితం చేసారు, కులానికి పరిమితం. ఇప్పుడు రాష్ట్రం కూడా చేయలే, కులానికి పరిమితం చేస్తారు. కాబట్టి అట్లాంటి వ్యక్తికి రాష్ట్రపతి దగ్గర కలిసి భారత్ రత్న ఇవ్వాలని కోరుతాను. చివరగా ఈ దశాబ్దాలు యుగాలకు సంబంధించిన సమస్యలాగా ఉంది. బీసీల సమన్వయపరిచే రాజ్యాధికారం రావాలంటే మీరు బీసీ సమాజానికి ఇచ్చే పిలిపేంటి? ఒకటి పిలుపు, ఇంటి లోపల కులం గడప దాడితే బీసీల రాజ్యాధికారం సాధిద్దాం. బీసీ బహుజనులందరికీ కోరటం ఏమంటే బీసీలే అని కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరం కూడా ముక్త కంఠంతో ఏకమవుదాం, రాజ్యాధికారం సాధిద్దాం. ఇంట్లో అందరం భాగస్వాములు అవుదాం, వండుకున్న నలుగురం పంచుకొని తిందాం. కానీ అక్కడ అందరం ఒకటి కావడానికి ముందు ప్రయత్నం చేద్దామని కోరుతున్నాం. చివరిగా మరొక సమయం ఏంటంటే కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా మీరు విగ్రహాన్ని ఎల్బినార్లోనే పెట్టారు. కారణం ఏంటి? ఎల్బీ నగర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఇవాళ అన్ని జిల్లాలలో ప్రతి జిల్లాలలో ఉన్నది. కానీ ప్రత్యేకత ఏమన్నా ఉందా ఇక్కడ? ఎల్బీ నగర్లోనే ప్రత్యేకత. ఎల్బీ నగర్ అంటే మినీ తెలంగాణ. మినీ తెలంగాణ ఎల్బీ నగర్ అంటే తెలంగాణ సాధించిన గడ్డ ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ అంటే విద్యావంతులు ఉన్న గడ్డ. ఎల్బీ నగర్ అంటే రాజకీయ చైతన్యం ఉన్న గడ్డ, విద్యావంతులు మేధావులు అన్ని రకాల ఉన్న గడ్డ ఓన్లీ బీసీ ఎల్బీ నగర్ గడ్డ. కాబట్టి నేను మరి అలా కాంస్య విగ్రహం పెట్టడానికి కారణం ఏంటంటే మనం పోయినా మన తరాలకు ఆ విగ్రహం ఆడ ఉంటుంది. అది మనకు ఆ దీక్ష ఈ స్ఫూర్తినిచ్చేది. ఆయన చరిత్ర తెలుస్తుంది, చరిత్ర బుక్కులు కూడా అందుకే కొట్టించిన. అందరికి చరిత్ర బుక్కులు నిన్న ఇవ్వడం జరిగేది, అందరికి ఇస్తున్నాం. ఎక్కడైనా చేసినప్పుడు అందరు కూడా బీసీ మహానుభావులందరికీ చేసిన వేదికలకు కూడా నేను కోరుతున్నా. ఏదో దండేస్తారు, సీట్లు తింటారు, ఇట్లా కాదు. అక్కడ మనం ఆయన చరిత్ర తెలియడానికి ఒక బుక్ ద్వారా మనం ప్రతి చేసిన కార్యక్రమంలో బుక్కులు ఇవ్వాలి. పోతే కార్యక్రమం చేసిన వాడికే చరిత్ర తెలియదు. మరి ఆయనకే చరిత్ర తెలియనప్పుడు ఆయన ఏం చేస్తాడు? పోరాడింది చాకలేలమ్మ గాడిలో పోరాటం చేసింది. దాని తర్వాత ఏం చేసింది? ఆమె ఎన్ని ఇబ్బందులు పడ్డది, ఆయన ఎంత కష్టపడ్డాడు. కొండా లక్ష్మణ్ బాబుజీ తెలంగాణ రావడానికి 1964లో 4 సార్లు ఎమ్మెల్యే అయినాక మంత్రి అయినాక కూడా మరి ఇవాళ ఒక వార్డు మెంబరు, ఒక గల్లీల కాలనీ అధ్యక్షుడైతే నేనేదో తినాలి, నేనేమో చేయాలని ఆశతో ఉన్న వ్యక్తులు మరి ఇవాళ ఆయన కుటుంబాన్ని కోల్పోయి ఆయన ఇల్లును పడి రోడ్డు మీద వచ్చేసి నా కూడా ఆయన కళ చేయలేదు. ఆయన చప్పుడు చెప్పుకుంటే ఇంట్లో కూర్చోలే. మళ్ళా నేను నా జాతి చైతన్యం కావాలని 90 ఏళ్ళలో కూడా ఢిల్లీలో చలి అంత చలిలో కూడా ఆయన నిరాహార దీక్ష చేసి దానికి సాధించుకోవడానికి ఆయన ఏకైక లక్ష్యం తెలంగాణ. అప్పుడు అంత పెద్ద త్యాగం చేసినట్టే ఇవాళ ఒక కాలనీల అధ్యక్ష పదవిని తీసేస్తా అంటేనే కూడా ఆడు గ్రూపులు పెట్టి కొట్లాడి ఉంటాడు. మరి ఆ రోజు అంతా చైతన్యం చేసి ఒంటరిగా భార్యను కొట్టుకొని పిల్లలను కొట్టుకొని ఉన్నాడంటే నా తెలంగాణ రావడానికి ఆ తెలంగాణ చూసుకోవాలనుకున్నాడు. కాకపోతే అతి కొద్ది నెలలే మరి ఆయన పోవడం జరిగింది. అది స్మరించుకోవడానికి తెలంగాణ గడ్డ బీసీల అడ్డ, బీసీలకు చైతన్యం ఉన్న గడ్డ. కానీ కొన్ని స్వార్థపూరితంగా కొంత పని చేస్తుంటారు. సరే, చైతన్యం వస్తుంది. ఇదే స్ఫూర్తిని ఇక్కడి నుంచి మళ్ళీ ఎల్బీ నగర్ గడ్డ నుంచే బీసీల రాజ్యాధికారం రావడానికి పోరాటం జరుగుతుంది. ఇక్కడనే స్ఫూర్తిని చేస్తాం. మళ్ళీ బీసీలు పాత్ర తెలంగాణలో ముఖ్య పాత్ర ఇంకా ఎవరిది లేదు. రచన మనదే, జెండా పోసేవాడు మనదే, పాటలు వాడు మనదే. ఇవన్నీ బహుజనులే. కానీ నాయకత్వం వచ్చి అధికారం పొందినడు వేరు. ఇప్పుడు అట్లాంటివి రాకుండా చూసుకోవాలని కోరు. ధన్యవాదాలు రఘురామ్ నెట్ట గారు.
కెమెరామెన్ ఆకుల నర్సరావుతో ఉప్పు వీరాంజనేయులు, హైదరాబాద్, రంగారెడ్డి. రైట్.